సిరుకూర పప్పు ఇలా చేస్తే మంచి రుచిగా ఉంటుంది. 1 కప్పు కందిపప్పు తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి రెడీ చేసుకొని ఆ తర్వాత సిరుకూరని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమోటాలు, పచ్చిమిరపకాయలు దాంట్లో వేసుకొని చింతపండు కూడా వేసి చిటికెడు పసుపు, నూనె వేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ కి విజిల్లు వచ్చే విధంగా మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇప్పుడు మూత తీసి పప్పు ఎలా ఉడికిందో ఒక్కసారి చెక్ చేసుకునేసి దాన్ని ఇప్పుడు మనం మెత్తగా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు కాస్తంత సాల్ట్ వేసుకునేసి దాన్ని శుభ్రంగా ఇలా ఎనిపి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఎనిపిన సిర్రాకు పప్పు వేసుకునేసి కొద్దిగా నీళ్లు పోసి రుచి సరిపడా సాల్ట్ వేసి బాగా ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే సూపర్.